కాబట్టి మనం విడదీసి మన సమాజాన్ని ముక్కలుగా చేసినటువంటి శత్రువు ఏది? బ్రాహ్మణిజం. కాబట్టి బ్రాహ్మణిజం విడదీస్తుంది, అంబేద్కరిజం కలుపుతున్నాడు. కలిస్తే మంచిదా, విడిపోయింటే మంచిదా? దేనికోసం కలవాలి? కనీసం రాజ్యాధికారం కోసమైనా మనం కలవాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటి? అధికారం కోసం పోరాటం చేయాలి. మనం ఓటుకి ఇచ్చింది ఎవరు? అంబేద్కరే కదా. మరి ఓటు దేనికోసం? అంటే కమ్మారెడ్డిని అధికారంలో రావడానికి కోసం ఓటు ఇస్తామా? అది అంబేద్కరిజమా? లేదంటే మొత్తం మనం 85% లేదు 90% మంది ప్రజలు ఐక్యమై అధికారం కోసం పోరాటం చేయడం అంబేద్కరిజమా? మనం కలిసి ఉండడం అంబేద్కరిజమా? విడిపోయి ఉండడం అంబేద్కరిజమా? కాబట్టి అంబేద్కరిజం అనేది యాడింగ్ ఫోర్స్, ఇది కలుపుతుంది, కలిపే శక్తి అంబేద్కరిజం, విడదీసే శక్తి బ్రాహ్మణిజం. వివిధ కులాల మధ్య ఏంటి పెద్ద ఏమున్నాయి? ప్రతి అసమానతలు. తర్వాత మనిషికి మనిషి మనం తోటి మన సోదరుండే మనం అసహించుకుంటున్నాం, మనం గౌరవించలేము. అలాగే ఎస్సీలు గౌరవించరు, ఎస్సీ ఎస్టీలని ఏమో బీసీలు గౌరవించరు, బీసీలు ఎస్సీలు ఎస్టీలని లేకపోతే మైనారిటీలు వాళ్ళు గౌరవించరు. లేదా వీళ్ళందరూ కలిపి టాప్లు ఎవరు ఉంటారు? మీదన ఎంత? 100కి 3%. వాళ్ళ ఓటు బలం ఎంత? వాళ్ళ బలం 3%. వయసులు వాళ్ళకు 5-6%. అలాగే క్షత్రియులు వాళ్ళకు 5%. అంటే మొత్తం 15% ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారు? వాళ్ళే పరిపాలిస్తున్నారు. మన రాష్ట్రంలో అయితే కమ్మారెడ్లే పరిపాలిస్తారు. పరిపాలించడం వల్ల ఏమవుతుంది? ఎవరు బతుకులు మారాయి? వాళ్ళ బతుకులు మారుతున్నాయి, మన బతుకులు. కాబట్టి ఇప్పుడు చిన్న మార్పు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వలన, ఆయన పెట్టినటువంటి భిక్ష వలన, రిజర్వేషన్ ఉండడం వలన, ఉచిత చదువులకు అంతో ఎంతో అందుబాటులో ఉండడం వల్ల మనం చొక్కా ప్యాంటు వేసుకోగలిగామండి. వేషం భాష మారింది తప్ప మన బతుకులు మారిందా? మారితే నీకు ఎన్ని ఎకరాలు భూమి ఉన్నాయి? నీ పరిశ్రమ ఉందా? మరి లేదంటే స్కూల్స్ ఇటువంటి వ్యాపారాలు చేయగలుగుతున్నావా? లేదా? అదే చాకిలి, అదే మంగలి, అదే బడ్డీ, అదే చాకిలి బండ, అదే ఏంటి మన ఒడ్డెరా, రాళ్ళు కొట్టడం, అదే కదా. చాలామంది టెంట్లు గుడారాలు వేసుకొని ఎక్కడెక్కడో సంచార జీవనం. ఇదే స్వతంత్రం మనకు వచ్చి ఎంతకాలం అయింది? 78 సంవత్సరాలు. ఏమైంది? మన వయసు కంటే స్వతంత్ర వయసు పెరుగుతుంది, కానీ మన బతుకులు మాత్రం పెరగడం లేదు. మన ఆస్తి పెరిగిందా? లేదు. అయినా సరే మళ్ళీ అదే కమ్మారెడ్లు మనకు కావాలి. కాబట్టి ఎంతకాలం మనం వాళ్ళకి అధికారం ఇవ్వాలి? ఎంతకాలం బానిసత్వంలో ఉండాలి? ఎంతకాలం మనం అవమానాలు భరించాలి? ఎంతకాలం మనం ఆకలితో ఉండాలి? ఎంతకాలం ఇలా ఉండాలి? ఇలా ఉండకూడదంటే మనం చేసేది ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే ఓటు అనేటువంటి ఆయుధాన్ని అది ఎలా వాడాలో మనం తెలుసుకోవాలి కదా. కానీ మనకు ఇప్పుడు తెలిసిందేంటి? మనకు తెలిసిందేంటి? అమ్మ లేకపోతే రెడ్డి, రెడ్డి లేకపోతే కమ్మ. మొన్న జగన్మోహన్ రెడ్డి, నేడు చౌదరి గారు కదా. అంటే వీళ్ళు ఎంతకాలం వాళ్ళు మాయ మాటలు చెప్తుంటారు. ఈ ఎంగిలి వ్యక్తుల పథకాలు ఎంతకాలం పెడతారు? ఆ పథకాల కోసం ఎంతకాలం మనం ఓటు ఎందుకు ఇవ్వాలి? ఎంతకాలం ఇద్దాం? అది కాబట్టి వాళ్ళు తంతున్నాడు, కొడుతున్నాడు, అవమానిస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, భూములు లాక్కుంటున్నాడు, రేపులు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అంటే వాడి ఇష్టం ఉంది. ఎందుకంటే మనకు సిగ్గు లేదు, మనకు పౌరుషం లేదు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా తిరగబడాలి? నాకు వ్యతిరేకంగా తిరగబడితే లాభం ఎవరికి? వాడికి లాభం. లేకపోతే ఎస్సీ కులం వ్యతిరేకంగా నేను తిరగబడితే, మా ఎస్టీలు తిరగబడితే ఎవరికి లాభం? వాడికే లాభం. అలాగే బీసీలు ఈ ఎస్సీలు ఎస్టీలు వ్యతిరేకంగా తిరగబడి చేశారనుకోండి, మళ్ళీ లాభం ఎవరికి? కాబట్టి ఇలా తగులు పెడుతున్నాడు, మనం విడదీస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే బ్రాహ్మణిజం కులాల పేరు మీద మనం విడదీసి కులానికి కలవకుండా చేయడానికి కోసం మన మీద ద్వేషం అనేది బలమైన ద్వేషం పెంచి
ఇది మనం అర్థం కాక మనం దేశం పెంచుకొని మనం విడిపోయి ఉండడం వల్ల ఒకటి అధికారంలో ఉంటుంది. ఒకటి. రెండవది ఈ ఓటు అవేర్నెస్ మనకు లేదు, ఓటు చైతన్యం లేదు. ఈ ఓటుతో ఎవరికి వ్యతిరేకంగా తిరగబడాలి? అమ్మరెడ్ల పార్టీకి వ్యతిరేకంగా తిరగబడాలి. ఎందుకు అంటే తక్కువ మంది ఈ రాష్ట్రాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పరిపాలిస్తారు. మనం ఎస్టీలు ఎస్సీలు బీసీలు కలిగితే 85% మనం ఎందుకు అధికారంలో రాకపోతున్నాం? మరి వాళ్ళకుండే వ్యాపారాలు మన చేతులు ఎందుకు లేవు? వాళ్ళకుండే చదువులు మనకు ఎందుకు లేవు? వాళ్ళ చేతులు ఉన్న భూములు మనకు ఎందుకు లేదు? మన చేతులు ఉన్నాయి భూములు, 1000 ఎకరాల భూములు ఉన్నాయి. మరి మనకు ఇది కూడా వచ్చింది కదా, ఏమంటారు దాన్ని, భూములు ఇవి చేశారు కదా. కాదు, దాని ముందు భూములు మనకు చట్టం వచ్చింది, తీసుకొచ్చారు 9/77. ఇంకోటి చెప్పండి, అది కాదు, ఇక్కడ కాదు, మనకి ఇదండి అది. కాబట్టి వాళ్ళు 1000 ఎకరాలు ఎందుకు ఉన్నది మనకు ఎందుకు లేదు అంటే దాని మీద మనకు సీలింగ్ కాదు, మన దాని మీద ఐడియా లేదు. ఇలాంటివి మనం గుర్తు పెట్టుకుంటే నేడు రేపు ఎల్లుడు కూడా మన చేతికి ఉంటాం. చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత? సీఎం కాకముందు 2 ఎకరాలు, 2 ఎకరాలు. ఇప్పుడు 1000 ఎకరాలే కాదు,